వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నిజాయితీ మరియు మానవత్వం చాటుకున్న ఆటో డ్రైవర్. మంత్రి కొండ సురేఖ ఇల్లు ముట్టడించిన మధ్యాహ్న భోజన కార్మికులు. యూరియా కోసం రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన రైతులు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీసుల అత్యుత్సాహం. బీఆర్ఎస్ పార్టీ నేతల వినూత్న నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ బల్కంపేటలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో నగరవాసుల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో మొద్దు నిద్రలేచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రేవంత్ రెడ్డి. కాకపోతే ఏంటంటే ఈ నాలానికి మనం లెవెలింగ్ చేసి రోడ్డుని కనుక సెట్ చేస్తే సార్ ఆటోమేటిక్ గా కొంత ఫ్లో అసలు రోడ్డే హైట్ కాంక్రీట్ చేయడం డబుల్ హైట్ ఉంది కదా, 4 ఇంచ్ 6 ఇంచ్ ఆల్మోస్ట్ 12 ఇంచ్ చేసి ఎప్పుడైనా ఏమైనా పర్పస్ మ్యాటర్ ఎప్పుడు చేసిరా అని అడుగుతున్నాను. ఆరిపోయినా కూడా ఆరికి సరిపోతుంది. అదోని పట్టణంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఎం పులిరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఎం పులిరాజు, పిఎస్ జయరాం మాట్లాడారు. ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన సమస్యగా తీసుకొని ప్రజల సమస్యలు పరిష్కారం చేసేటువంటి జననేత, జనసేన పార్టీ ఇన్ఛార్జి గౌరవనీయులు పెద్దలు శ్రీ మల్లప్పన్న గారి జన్మదినం శుభ సందర్భంగా ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున, ఆదోని ప్రజల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మల్లప్పన్న గారు ఆరోగ్యాలతో ఉండాలని, ఆదోని నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేయాలని ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆదోనిలోనే శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు మల్లప్పన్న గారు అంటే మనందరికీ కూడా తెలుసు. ఆయన చేస్తున్నటువంటి గత 30 ఏళ్లుగా సుదీర్ఘ తన రాజకీయ జీవితంలో ఆయన సంపాదించింది ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆదోని నియోజకవర్గ ప్రజలను సంపాదించారు. ఆదోని నియోజకవర్గంలో ఉండబడేటువంటి ప్రజల యొక్క మనసు గెలుచుకున్నారు అనేటువంటి విషయం కూడా నేను ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒకవైపు పార్టీ కార్యకర్తలను చూసుకుంటూ మరోవైపు ఆదోని నియోజకవర్గ ప్రజలను ఏ ఇబ్బందులు లేకుండా చూసుకున్నటువంటి జననేతగా ఈరోజు మల్లప్పన్న గారు నిండిపోయారు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చాలా సందర్భాల్లో ఆదోని నియోజకవర్గంలో ఆయన ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా, ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందులను పక్కన పెట్టి కూడా అయ్యా నాకు సమస్య ఉందంటే ఆ సమస్యను
వెంటనే తీర్చేటువంటి సమర్థమైనటువంటి నాయకుడు ఈరోజు మల్లప్పన్న గారు. ఈరోజు ఆయన జన్మదినం జరుపుకుంటా ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆదోని ప్రజానీకం కూడా ఆనందపడేటువంటి రోజుగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. మరొక్కసారి ఆదోని ప్రజల తరఫున, మరి మా పార్టీ నాయకుల తరఫున, అందరి తరఫున కూడా మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పూజా కార్యక్రమాలు ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేశాం. అదే విధంగా మన కొత్త బస్ స్టాండ్ రోడ్డులో మన ఆవకాయ రెస్టారెంట్ మూడవ ఫంక్షన్ హాల్ నందు మరి బర్త్డే సెలబ్రేషన్ కార్యక్రమాలను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి భారీ ఎత్తున 12:30 గంటలకు అక్కడ కార్యక్రమం ఉంటుంది. అక్కడికి గ్రామీణ మరియు పట్టణంలో ఉండబడేటువంటి జన సైనికులు, నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడ భారీ ఎత్తున రాబోతున్నారు. అనంతరం భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వృద్ధులు, వితంతువులతో పాటు రకరకాల వ్యాధి గల వారికి పెన్షనే జీవనాధారంగా ఉన్న అనేక మందికి 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనతదని, ఏపీలో పెన్షన్దారులు ఆనందంగా జీవిస్తున్నారని విభిన్న ప్రతిభావంతుల జిల్లా అధ్యక్షులు ఎల్లప్ప తెలిపారు. ఒక మంత్రి నీళ్లలో వాటర్ కలిసినందుకు ఎస్ఎల్బీసీ కూలిందని అంటాడు. ఇంకో మంత్రి డ్రైన్ వాటర్లో రెయిన్ వాటర్ కలిసినందుకు వరదలు వచ్చాయని అంటాడు. కొత్త తరం పిల్లలకు ఈ మాటలు అర్థం అవ్వక మంత్రులు ఏం మాట్లాడుతున్నారని నవ్వుతున్నారు అని జగదీష్ రెడ్డి అన్నారు. కనీసం ట్రాఫిక్ నిర్వహణ చేసే పరిస్థితుల్లో లేరు. ఒక ఆయన నీళ్ళలో వాటర్ కలిసింది కాబట్టి శ్రీశైలం కూలింది అంటాడు. ఇంకొక ఆయనేమో డ్రైన్ వాటర్లో రెయిన్ వాటర్ కలిసింది కాబట్టి వరదలు వచ్చినాయి అంటాడు. పాపం కొత్త తరం పిల్లలు ఇవి అర్థం కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాస్త చదువుకున్న పిల్లలు, తెలంగాణలో కేసీఆర్ గారు పెట్టిన గురుకులాల వల్ల పిల్లలు లక్షలాది మంది చదువుకున్న పిల్లలు బాగా తయారై ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ వాటర్లో నీళ్ళు కలవడం ఏంది, దాంతో శ్రీశైలం కూలిపోవడం ఏంది, ఈ డ్రైన్ వాటర్లో రెయిన్ వాటర్ కలుసుడైంది. అది నన్ను చాలా మంది పిల్లలు కూడా అడుగుతున్నారు, ఏంటి అంకుల్ ఇదే అని చెప్పి. నాకు కూడా కొంచెం అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. వీళ్ళ భాష ఎందుకు వస్తుంది వీళ్ళకి ఇది అని అంటే, సమస్య పైన అవగాహన లేక, పరిపాలన చేయడం రాక ఇవన్నీ వస్తున్నాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ అమరావతి జేఏసీ నాయకులు కర్నూలులో డిమాండ్ చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు సుమన్ మాట్లాడారు. ఏమైనా వాళ్ళు సంపాదించే స్కిల్స్ మనకి సంపాదిస్తుంది. ఏంటంటే ఒక ఎంప్లాయీ హోటల్కి ఏంటంటే ఎవరైనా వెనక ఉంటే మేము ముందుకు వెళ్ళి ఫైట్ చేయడానికి ఉంటుంది. నేనేమి సాధిస్తాను మీరు అంటారు, ఏంటి మీ వద్ద తెచ్చుకోలేదు, నేను వచ్చి మీకు ఏం చేస్తాను. కనీసం జిల్లాకు ఒక 150 మంది వరకు సంపాదించుకుంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎవరికైనా పోయి అడగడానికి ఒక ధైర్యం ఉండదు. మీ ఇంట్లో ఎట్లేదో మనిషికి ఒక 4 20,000 40,000 తండ్రి చేశారు, నేనే చేశారు, వాడు సంపాదించుకుంటారు. సారన్నట్టు మీరేమంటున్నారు, వంట మనిషి మేమంటున్నారు, వాచ్మెన్ మేమంటున్నారు, బాత్రూమ్ క్లీనింగ్ అని మేమంటున్నారు. మరి వీళ్ళందరూ మీ ప్రిన్సిపాల్కి వెళ్ళి చెప్పారు మేము చేయమని, మీరు చేయమని చెప్పారు. నేను పాలసీ గురించి
మేము ఇక్కడ కర్నూలు జిల్లాలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ సమావేశానికి గల కారణం ఏమంటే, మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా మిగతా ఎంప్లాయీస్తో సమానంగా కూడా వారు విధులు నిర్వహిస్తూ ఉన్నా కూడా వారికి ఎంతో అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఎంతో కృషి చేస్తున్నారు. మరి వాళ్ళు ప్రతి ఒక్కరూ వారి యొక్క ఉద్యోగాలు ఎంతో ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా చేస్తున్నా కానీ కూడా వారికి ఒక హెచ్ఆర్ పాలసీ, ఇప్పుడు మామూలుగా మెప్మా కానీ వేరే డిపార్ట్మెంట్స్లో ఏవైతే డిపార్ట్మెంట్స్లో ఉన్నాయో వాళ్ళకు సర్వీస్ రిజిస్టరు మరియు వారి యొక్క పని వర్క్ కల్చరు ఏదున్నా కానీ కూడా అన్నీ రెగ్యులైజ్డ్గా ఉన్నదాన్ని ఇంకా ఇంతవరకు మిగతా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇవ్వలేదు. దానివల్ల వాళ్ళు ఎంతో నష్టపోతున్నారు. రెండవది, మనము వీళ్ళందరికీ కూడా సేమ్ శాలరీ, మామూలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంత పని చేస్తున్నారో అంత పని వాళ్ళు కూడా చేస్తున్నారు. అయినా కానీ కూడా వారి యొక్క శాలరీలో వ్యత్యాసం ఉంది. అది కూడా రెగ్యులర్గా మిగతా వాటితో సమానంగా వచ్చేలాగా చేయాలని కోరుకుంటున్నాము. ఈ విషయాలన్నీ కూడా బొప్పరాజు గారు గవర్నమెంట్ దృష్టికి ఎన్నోసార్లు తీసుకొని వెళ్ళారు. మరి ఇంకొక బర్నింగ్ ప్రాబ్లం ఏమంటే, వీళ్ళకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళకు మీగర్ శాలరీ చేస్తున్నటువంటి 1,00,000 మంది ఆప్కాస్ ఎంప్లాయీసు, బయట 1,50,000 మంది ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదు. అదేవిధంగా ఈ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి మెప్మాలో కానీ అదేవిధంగా సెర్ప్లో కానీ పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేశారు. ఆ హెచ్ఆర్ పాలసీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 లక్షల మందికి కూడా హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేయాలనేది మన ప్రధానమైన డిమాండు. ఎందుకంటే ఉద్యోగ భద్రత లేకపోతే ఏ గవర్నమెంట్ వచ్చినా నువ్వు ఆ గవర్నమెంట్ పెట్టినోడు నిన్ను తీసేస్తాము, ఈ గవర్నమెంట్ వస్తే నువ్వు ఆ గవర్నమెంట్ పెట్టినోడు తీసేస్తాం. ఒక విధి విధానాలు లేవు, రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. ఒక కూలి పని చేసుకునేవాళ్ళలాగా తయారైంది. అందువల్ల సర్వీసు రూల్స్ మేము అడుగుతున్నాము. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మొత్తానికి కూడా సర్వీస్ రూల్స్ పెట్టి రిజిస్టర్ పెడితే ఎవరు ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, మేము సుమారు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పుడు ఒక 5-6 గవర్నమెంట్లు మారినా కూడా మా స్థితిగతుల్లో ఏమాత్రం మార్పు లేదు. పిఆర్సీ అన్నారు, పిఆర్సీ 9వ పిఆర్సీలో 100% అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి వేతనాలు పెరిగినాయి. 10వ పిఆర్సీలో 50% పెరిగింది. 11వ పిఆర్సీలోకి వచ్చేసరికి 23% పెరుగుతుంది. ఇప్పుడు 12వ పిఆర్సీ వేయాలి. 12వ పిఆర్సీ వేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 50% పెట్టారు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ 100% పెట్టారు. జగన్ గారు వచ్చినప్పుడు 23% మాత్రమే ఇచ్చారు, పర్సెంటేజ్ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ 12వ పిఆర్సీ వస్తుంది కాబట్టి 12వ పిఆర్సీ కమిషన్ వేసి మా యొక్క జీత వేతనాలు వెంటనే 50% కంటే ఎక్కువగా పెంచాలి. ఇప్పుడున్న అమెరికాలో నాన్ పొలిటికల్ ఈవెంట్ అంటూ చెప్తూ జరిగిన టీడీఎఫ్ మీటింగ్లో అబద్ధాలు చెప్తూ మాజీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి కేసీఆర్ మీదున్న పర్సనల్ కోపంతో పదే అబద్ధాలు చెప్తున్నారంటూ ప్రశ్నించిన తెలంగాణ వాది నవీన్ జలగాం మాట్లాడుతూ లాస్ట్ 10 years లో ఎడ్యుకేషన్ రివ్యూ జరగలేదని చెప్పారు. అది చాలా అంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు ఆడితే అది నిజం కాకపోతే ఒకటి మాత్రం చెప్తాను. ఏకే ఖాన్ గారు మీకు కౌంటర్ ఇచ్చిండు. దాని నుంచి తెలంగాణ రావడానికి పూర్వం 2014లో మైనారిటీ స్కూల్స్ దానికి సంబంధించి బడ్జెట్ 200 కోట్ల రూపాయలు ఉండే, అది ఈ రోజు 2,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు దిగిపోయేసరికి దట్ ఈస్ వన్ థింగ్ వాట్ ఈ డిడ్. ఎన్ని రివ్యూ, ఒక 1000 గురుకులాలు కట్టించిండు వితౌట్ ఎనీ రివ్యూ. 1000 గురుకులాలు కట్టించిండా? ఎడ్యుకేషన్ ఎంత చేస్తున్నాడు అంటే మీకు వ్యక్తిగతంగా కేసీఆర్ గారు నచ్చకపోవచ్చు. అయితే ఈ రోజు ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ కవిత గారు కానీ ప్యానల్ బోర్డులో ఎంతమంది మాట్లాడారు. ఈ విద్యా వ్యవస్థ నాశనం కావడానికి దేశాన్ని పరిపాలించిన 60 ఏళ్ళు పరిపాలించిన మీ పార్టీలే కదా, మీ కాంగ్రెస్ పార్టీనే కదా 60 ఏళ్ళు పరిపాలించింది కదా. 60 ఏళ్ళు మీరు చేసి ఉంటే ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు మీరు? సారీ సార్, మేము వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కోపం లేదు. బట్ థింగ్ ఈజ్ పాలిటిక్స్ మాట్లాడి సార్ నేను కాదు, అక్నూరు మురళి గారు మాట్లాడుతూ పాలిటిక్స్ నేను మాట్లాడలేదు. గత సీఎం గారిని అవమానించిండు స్టేజ్ మీద.
సార్ మాట్లాడారు, రుణాలు పెట్టింది మీరు కాదు. మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటే మేము వెళ్ళిపోతాం. కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోతాం. ఎంతో అభివృద్ధి చెందుతున్న కర్నూలు నగరంలో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో ఎంతో మేలు జరుగుతుందని రాగమయూరి బిల్డర్స్ అధినేత కేజే రెడ్డి తెలిపారు. కర్నూలు నడిబొడ్డున నూతనంగా ఏర్పాటు చేసిన రాగమయూరి కోహినూర్ వెంచర్ను ఆయన ప్రారంభించారు. కర్నూలు నగరంలోని ఏర్పాటు చేసిన ఈ వెంచర్లో ఫ్లాట్లు కొన్నవారికి మంచి భవిష్యత్తు ఉంటుందని కేజే రెడ్డి తెలిపారు. అన్ని వసతులతో కోహినూర్ వెంచర్ను అభివృద్ధి చేశామని, కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సార్ మీరు చూడండి సార్, ఘన సన్మానం ఇప్పుడు ఒక చిన్న దృశ్యాలువ అలాగే పుష్పగుచ్చం ఇవన్నీ ఇస్తూ ఆయన సన్మానం చేసుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సార్ ఇది స్టార్ట్ చేస్తారు కదా సార్. సో 27 ప్రాజెక్టులు కంప్లీట్ చేసి 36,000 కుటుంబాలని కస్టమర్లను పెట్టుకొని ఈరోజు కర్నూలు మీద ఉన్న నమ్మకం, మా మీద మాకున్న నమ్మకం కూడా చాలా గొప్పదని చెప్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు కోహినూర్ కర్నూలుకు నడిబొడ్డులో ఉన్న ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు బెనిఫిట్స్ ఏంటంటే బేసిక్గా ఎదురుగా ఉన్న ఓల్డ్ డంప్యార్డ్ అంటాం మనం దీన్ని. వెరీ ప్రైమ్ ప్రాపర్టీ. అంటే గవర్నమెంట్ చాలా అదృష్టం చేసింది. ఇప్పుడు దీంట్లోనే వచ్చే డెవలప్మెంట్స్ మీరు ఒకసారి విన్నారంటే, ఎందుకంటే నేను కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. మాట్లాడడం జరిగింది. అలాగే ఎమ్మెల్యేతో, ఎంపీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మనం కర్నూలుకి ఇక్కడ బస్ స్టాండ్ పెట్టగలిగితే కర్నూలు ట్రాఫిక్ అంతా కూడా మనకు చాలా ఈజీ. ఎక్కువ బస్సులు కానీ, ఈవెన్ విజయవాడ నుంచి వచ్చే బస్సులు కానీ, ఆత్మకూరు బస్సులు, బనగానపల్లి, డోను ఇక్కడ ఆగిపోయి కర్నూలుకు ట్రాఫిక్ తప్పుతుంది. ఈ ఏరియా కూడా డెవలప్ కావడానికి మేడం కొంచెం నమస్కారం. ఈరోజు రాగమయూరి కోహినూర్ ప్రాజెక్ట్ లాంచ్ చేయడానికి చేసిన ఆహ్వానితులందరికీ ప్రత్యేక అభినందనలు. ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు ఏంటంటే, మయూరి కోహినూర్ కర్నూలు నడిబొడ్డున ఉన్న ప్రాజెక్టు. ఇది ఒక 5 ఎకరాల 66 సెంట్లలో డెవలప్ చేయడం జరుగుతుంది. దీంట్లో అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు రాగమయూరి బిల్డర్స్ మీ అందరికీ తెలుసు, 35 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో 36 ప్రాజెక్టులు కంప్లీట్ చేసి 36,000 కుటుంబాల కస్టమర్లను సంపాదించుకున్న రియల్ ఎస్టేట్ సంస్థ రాగమయూరి బిల్డర్స్. ఎంతో నిబద్ధత కలిగిన స్టాఫ్ ఉన్నారు ఈ కంపెనీలో. వాళ్ళందరికీ కూడా కస్టమర్లను ఎప్పుడు సాటిస్ఫై చేయాలని ఒకే ఒక కోరిక తప్ప ఇంకా వేరే ఏముండదు. ఎందుకంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా మేము రియల్ ఎస్టేట్ తప్ప వేరే విషయమే మాట్లాడడం కాబట్టి కస్టమర్లందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. మా దగ్గర కొన్న వాళ్ళందరూ కూడా, ఇప్పుడు మా దగ్గర ఆస్తి కొన్న వాళ్ళందరూ కూడా విపరీతమైన వాల్యూస్ పెరిగి వాళ్ళే రీపర్చేజ్ చేస్తూ ఉంటారు మా దగ్గర ఇప్పటిదాకా ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసిన కస్టమర్లు 500 మంది దాకా ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవాలా. కర్నూలు నేను చిన్న ప్రాజెక్టులు కూడా చేయడం జరిగింది. 10 లక్షలు 15 లక్షలు ఆస్తులు అమ్మడం కూడా, అవి ఈరోజు 70 లక్షలు 80 లక్షలు అయినా వాళ్ళు అమ్ముకున్నప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్ మా దగ్గరనే చేస్తుంటారు. అలాగే కస్టమర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, మీ ఇన్వెస్ట్మెంట్కి మాది భరోసా. ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి. కర్నూలు ఇప్పుడు అభివృద్ధి పథంలో ఉంది. కర్నూలుకి అన్ని ఫెసిలిటీస్ వస్తున్నాయి. ఈరోజు మీ అందరికీ తెలుసు, మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఓర్వకల్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లోనే చాలా పెద్ద ఇండస్ట్రీలు వస్తున్నాయి. ఇప్పుడే సోలార్ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి వస్తుంది. డ్రోన్ హబ్ కూడా ఒకటి డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎలక్ట్రానిక్ వెహికల్ పార్క్ కూడా ఒకటి రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇవన్నీ ప్రాజెక్టులు వస్తే కర్నూలు చాలా అభివృద్ధి పథంలో ఉంటుంది. మీ అందరికీ తెలుసు, కర్నూలుకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈరోజు 4 హైవేలు ఉన్న డిస్టిక్ ఏదంటే కర్నూలు. మనకు అలాగే బ్రహ్మాండమైన రైల్వే కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, వాటర్ కనెక్టివిటీ ఉంది. కాబట్టి కర్నూలులో చేసే ఇన్వెస్ట్మెంట్ మీకు పలు విధాల లాభాలు తెచ్చిపెడతానని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అందుకని మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. ముఖ్యంగా మయూరి కోహినూర్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్. మీ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా 2 టైమ్స్ లాభం తెచ్చిచ్చే ప్రాజెక్టు కాబట్టి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము. వచ్చి ప్రాజెక్టు చూసి మీరు డిసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.
మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నామని కార్మికుల ఆగ్రహం. మధ్యాహ్న భోజన బాధ్యతలు అక్షయ పాత్ర సంస్థకు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన తెలుపుతున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎనిమిది నెలల ఒకటి మాకు జీతాలు రాలే, మాకు బిల్లులు రాలే, మాకు రాకుండా కార్యక్రమాన్ని అక్షయ పాత్రకు కార్మికుల ఐక్యత పండ రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి పండ రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి. కర్నూలు నగరంలోని టౌన్ మోడల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కొత్తమాసి వరప్రసాద్ పదవి విరమణ కార్యక్రమం జరిగింది. ఒక్క నిమిషం. స్వగ్రామము చాగలమర్రి మండలం, మద్దూరు గ్రామం, నంద్యాల జిల్లా నివాసిని. చాలా పేదరికమైన కుటుంబంలో జన్మించి 1993లో డిఎస్సి ఉద్యోగాన్ని, మాన్యువల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్గా ఉద్యోగాన్ని పొంది 2004వ సంవత్సరంలో స్కూల్ అసిస్టెంట్గా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేశాను. అయితే విద్యార్థుల యొక్క అభిమానాన్ని చూరగొన్నటువంటి ఉపాధ్యాయునిగా ప్రసిద్ధికెక్కాను. అయితే 2000 లాస్ట్ ఇయర్ టీచర్స్ డే సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డుగా తీసుకోవడం జరిగింది. విద్యార్థులకు, వెనుకబడినటువంటి విద్యార్థులకు, ముఖ్యంగా తరగతిలో వెనుకబడినటువంటి విద్యార్థులకు చేదోడు వాదోడుగా ఇస్తూ వాళ్ళను ఉత్సాహపరుస్తూ పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తూ విద్యా విషయంలో కానీ లేదా కుటుంబ విషయంలో కానీ మనకి సహాయం చేస్తూ ఒక విద్యార్థిని ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్ది ఆ ఉపాధ్యాయుడు నేడు సచివాలయంలో లేదా ఏజీబీఎస్సిలో పనిచేసి ఆ విద్యార్థికి ఆర్థిక సహాయాన్ని అందజేసినని సగౌరవంగా చెప్తా ఉన్నాను. ఆ పిల్లవాడు ఇప్పుడు మహానంది మండలంలో ఏజీబీఎస్సిలో పనిచేస్తూ ఉన్నాడు. ఆ రోజు నేను శాలరీ తీసుకొని నా కుటుంబాన్ని కూడా త్యజించి ఆ విద్యార్థికి ఇవ్వడం జరిగింది. అది అనుకుంటే ఇప్పుడు కూడా కన్నీళ్ళు పర్యటన అవుతా ఉంది. అయితే ఆ విద్యార్థి బాగుపడ్డాడు. ఆ సంతోషం నాకు మిక్కిటి
మకుటముగా ఉంది. అయితే నాకు దేవుడు ఏమి తక్కువ చేయలేదు, నాకు ఇచ్చినటువంటి సంతానాన్ని ఆశీర్వదించాడు. ఆ దేవునికి కృతజ్ఞతలు. మీకందరికీ, మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గోశాలలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పశుగ్రాసం గౌడన్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను గమనించిన మఠం సిబ్బంది గోవులను బయటకు వదిలేశారు. లక్షల రూపాయల విలువ చేసే పశుగ్రాసం కాలి బూడిదైంది. ఎమ్మిగనూరు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.